శ్రీరామనవమి సందర్భంగా వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు మంత్రిని ఆలయ అతిథి గృహంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగితే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలు వేములవాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో శివార్చన స్టేజ్ వద్ద నిర్వహించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేసేందుకు వచ్చి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మంత్రి ప్రభుత్వం వీప్నకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆలయ ఈవో రమాదేవి, డిఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఏటా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం జరిగే ప్రతి ఉత్సవానికి వారు హాజరవుతూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరేటువంటి క్రమంలో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి రావడం, స్వామివారి కళ్యాణోత్సవానికి వారి కుటుంబం పక్షాన, ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఈ సంవత్సరం నుంచి శ్రీ శివ కళ్యాణము, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కాబట్టి ఈరోజు వేదికను నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో చక్కటి సౌకర్యాలను, పెండాల్స్ ఏర్పాటు చేసి, చలవ పందిళ్ళు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి ఏర్పాట్లు గావింపజేయడం జరిగింది. ఆ హరిహర క్షేత్రంగా భావించబడేటువంటి వేములవాడలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కాసేపట్లో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే క్రమంలో లోక కళ్యాణం జరగాలని ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కళ్యాణోత్సవం వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చక్కటి దీవెనలు అంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని ఆ సీతారామచంద్ర స్వామిని భీమేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీకి పేరుగాంచిన సన్నిధి నుంచి వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి
రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టంతో ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ స్వామివారిని వేడుకుంటూ అందరికీ శ్రీరామ పర్వ సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములోరి పెళ్ళంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వే జన సుఖినోభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణంలో అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు పాడి పంటలతో ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై ప్రజలందరిపై ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.